ఏం డాడీ ఇట్ట అయిపోయినావా? ఎంతో గొప్పగా బతకాలనుకున్నాం కదా డాడీ, ఏందో ఇట్ట అయిపోయినాం మనం. డాడీ డాడీ ఏంది డాడీ మన పరిస్థితి? చెప్పు డాడీ, చెప్పు డాడీ. రన్నయ్య, డాడీ ఎందుకు అంటున్నారు నేను చెప్తా ఉండు. డాడీ కాడ డబ్బులుంటాయి, ఎచ్చులకు పోయా అందరూ మనాలు అనేసి లెక్క లేకుండా డబ్బులు ఖర్చు పెడేస్తాడు. ఏమైనా జనాభాని వదిలించేటట్ట వాళ్ళకేదో చెయ్యాలనే ఏదేదో ఆలోచించేస్తాడు. లాస్ట్ కి వాళ్ళ దగ్గరే అవమానించబడతాడు. అంతేకాదురా అన్నయ్యో, డాడీ అందరూ భలే నన్ను అవమానిస్తున్నారు అనుకుంటాడు. అది చూస్తే డాడీ మన ఒక మాట మాట్లాడతారు. డాడీ వెళ్ళిపోయినాక వెనకాల గోతులు తవ్వే వాళ్ళే ఎక్కువ. వాళ్ళ దిష్టి తగిలి ఇంట్లో పరిస్థితి బాగలేదనుకో, ఏమో జరిగింది అని భయపడతా ఉంటాడు. మళ్ళీ ఎప్పుడో జరిగినటువన్నీ తెలుసుకొని బాధపడతా ఉంటాడు. మన దగ్గర లేకపోయినా ఎచ్చులకు పోయి బకరకు పెట్టడం ఎందుకు, మళ్ళీ బాధ పెట్టడం ఎందుకు? నాకు అంత స్వాబోధం లేదంటే ఏ బాధ లేదు కదా. నువ్వు చెప్పేది అంటుంటే నిజమే అనిపిస్తుందిరా తల్లి. నా దగ్గర లేకపోయినా కూడా నా వాళ్ళు అని పెట్టి ఈ రోజు నన్నే పట్టించుకోకుండా పోతున్నారా కదా కదా. నేను చెప్పేది అందరూ వినండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను చెప్పేవి విడిచిపెట్టండి. అందరిలో మెప్పు పొందాలనుకోవడం, అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తడం, గొప్పలకు పోయి నిన్ను నువ్వే దిగదార్చుకోవడం, ఇంట్లో పరిస్థితి బాగలేకపోతే ఏదో జరిగిందని భయపడిపోవడం, గతంలో జరిగినటువన్నీ తలుచుకుంటా బాధపడుతాం. ఇవన్నీ వదిలేసి హ్యాపీగా మీకున్న దాంట్లో సంతోషంగా బతకండి. మా డాడీ లాగా అవ్వబాకండి. మనకు లేకపోతే ఎవరు మనకు సహాయం చేయరు. అందరూ మన దగ్గర తినేసిపోయేవాడే. డాడీ పాప ఎంత క్లారిటీగా చెప్పింది డాడీ. అవునరా తల్లి, జీవిత సత్యం అంటే ఎందుకు చెప్పేసావా? ఎలా బతకాలో ఎలా బతకూడదో మొత్తం చెప్పేసావు. సరే రాండి, తినేసి పొందుకుందాం. నేను చెప్పింది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి.